అంటే వీళ్ళు మాట్లాడుతున్నటువంటి వ్యక్తులు ఓట్ చోరీ జరగట్లేదని చెప్పదలుచుకున్నారా, లేదా ఓట్ చోరీని బలపరిచే ఉద్దేశంతో ఉన్నారా? దాంట్లో ప్రధానంగా 4 పాయింట్లను వాళ్ళు రేజ్ చేశారు. ఒకటి, కోర్టులను డిగ్రేడ్ చేసే పద్ధతుల్లో ప్రతిపక్ష పార్టీలు మాట్లాడుతున్నాయనే అంశం. రెండోది, ఎలక్షన్ కమిషన్ విలువను తగ్గించే పద్ధతిలో మాట్లాడుతున్నాయనేటటువంటి అంశం. మూడోది, ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిచే ప్రయత్నం చేస్తున్నారనేటటువంటి 3 అంశాలని ప్రస్తావించారు. వీళ్ళు రాసినటువంటి మేధావుల పట్ల కానీ మాజీ బ్యూరోక్రాట్ల పట్ల కానీ నాకు చాలా రెస్పెక్ట్ ఉన్నది. వీళ్ళు ప్రజాస్వామ్యాన్ని బలోపేతం కోసం రాస్తున్నారా, ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిచేటటువంటి వ్యక్తులను ప్రశ్నించడం కోసం రాస్తున్నారా? ఇవాళ ఎలక్షన్ కమిషన్ స్వతంత్రతను కాపాడాలని కోరుకుంటున్నారా? ఎలక్షన్ కమిషన్ స్వతంత్రంగా ఉండకూడదు, మోడీ గారు చెప్పినటువంటి పద్ధతిలో నడవాలని కోరుకుంటున్నారా? గతంలో ఎన్నికల కమిషన్ చీఫ్ను, అదేవిధంగా ఎన్నికల కమిషన్ సభ్యులను ఎన్నుకునేటటువంటి ప్రక్రియ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్, ప్రధానమంత్రి, ప్రతిపక్ష నాయకుడు 3 కలిసి ఎన్నుకునేవాళ్ళు. ఆ ప్రక్రియను మోడీ గారు మార్చేసి అధికారంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి, ఒక మంత్రి, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ను తీసేసి ప్రతిపక్ష నాయకుడు 3 రాజకీయ నాయకుల చేతుల్లో పెట్టినటువంటి మాట వాస్తవం కాదా?